కుదరలేదు. బట్ సరే వద్దాం అని చెప్పి అట్లీస్ట్ వచ్చి మాట్లాడుతాను. ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ విత్ అనదర్ వర్క్. బట్ నాకు తెలుసు, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ టీము ఆ 2-3 డేస్ రిలీజ్కి ముందు రోజు అది ఆ టెన్షన్ ఉంటుంది, నాకు బాగా తెలుసు. సో ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ రియలీ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ డూ కమ్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలకు మీరు రావడం వల్ల ఎంతోమంది యంగ్ టీమ్, యంగ్ యాక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుంది అది ఇంపార్టెంట్. అట్లనే తీసుకోండి. ఎనీవేస్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ స్పెషల్గా థ్యాంక్స్, వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్స్. అండ్ స్టేజ్ ఎదురుగా కూర్చున్న పూనా గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారికి కంప్లీట్ రెస్పెక్ట్ అండ్ విత్ హ్యూమిలిటీ అండ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో చేయడం ఒక ఎత్తు, మీరు ఇక్కడ రావడం ఒక ఎత్తు. అంటే ఎప్పుడు బాధ ఉండేది సార్, అంటే పెద్ద స్టార్స్, పెద్ద సినిమాలకి జనాలు ఓపెనింగ్ వస్తుంది, మేము ఎంత ట్రై చేసినా అరే టీవీలో కనిపించిన వాళ్ళం ఎప్పుడో ఒకసారి సినిమాలో ఒక ఫ్రైడే మా సొంతం అవ్వాలని బయలుదేరతాం, కానీ ఎంతో కష్టపడతాం. ఉన్న బడ్జెట్లో ఒక మంచి కథని చూపించాలి అని తీస్తాం, కానీ ప్రమోషనా బడ్జెటా ఏంటో తెలియదు, కానీ ఆ ఓపెనింగ్స్ మాకు రావు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా వెంకటరమణ గారు ఓపెనింగ్స్ మాత్రం బద్దలైపోతాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సక్సెస్ అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ప్రతి సినిమాకి ఆ ఓపెనింగ్ ఇవ్వండి, మాకు ఆ ప్రోత్సాహం ఇవ్వండి, మాకు ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వండి, మంచి మంచి కథలతో ముందుకు వస్తాం. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఇస్ హియర్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. అండ్ నాకు ఈ సినిమాకి సంబంధం ఏంటంటే మా పార్వతీశం ఏడి ఇది ఇండస్ట్రీ నేను వచ్చి కొన్నాళ్ళయింది. మనోడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసిన కుర్రాడు. కేరింత మూవీ ఆడిషన్స్ అవుతున్నప్పుడు నేను యాంకరింగ్ చేస్తుండే, అండ్ అక్కడ ఈ కుర్రాడికి చెప్పా ఏదో రోజు అవుతున్నానా నువ్వు అని. ఈరోజు ఇక్కడ చూస్తున్నాను. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాల ఆఫర్లు వస్తాయి అన్న మాట అబద్ధం ఉండే, కానీ ఇప్పుడు ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు వస్తాయి. సినిమా రిలీజ్ తర్వాత ఐఎమ్ షూర్ యుల్ గో అ లాంగ్ వే ఐశ్వర్య. కంప్లీట్లీ డిజర్వింగ్, యూర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. చూడ్డానికి ఎంత బాగుంటుందో మన సౌత్ ఇండియా ఐశ్వర్య రాయ్ అనేస్తారేమో నేను. ఇంకా ఇవన్నీ డబ్బులు ఇచ్చిందిరా చెప్పమని, సో ఏదో పొగడదామని అలా పొగడేస్తున్నాను. బట్ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి, వెంకటరమణ గారికి మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా ద్వారా డబ్బులు రావాలి, అండ్ మళ్ళీ ఆ డబ్బులు ఇంకో సినిమా తీయడానికి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్కి రావడానికి ముఖ్య కారణం మా బాలకామేశ్వరి మేడం గారు. ఒక 1.5 ఇయర్ నుంచి పాపం ఆమె ఇక్కడే కూర్చొని నా చేత సినిమా చేయించారు. ఇది ఒక ఎత్తు అయితే, కాకినాడలో ఆర్టిస్టులు అందరూ, హీరో గారు, గర్సిన శ్రీనివాస్ గారు ఎర్రటి ఎండల్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాని స్టార్ట్ చేసే ముందు నేను వాళ్ళకి, ప్రొడ్యూసర్ గారికి ఒక 2-3 కథలు చెప్పాను. నేను చెప్పిన కథలు చాలా కమర్షియల్గాను, ఒక రొమాంటిక్ లవ్స్ అట్లా చెప్పాను. కానీ అలా వద్దు, ఫ్యామిలీతోటి మంచి ఎమోషన్ బ్యాక్డ్రాప్తో అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక మంచి కాన్సెప్ట్తో తీద్దామనేసి ప్లానింగ్ తోటి నేను వాళ్ళకి స్క్రిప్ట్ ఒకటి ఓకే చేసి నాకు ఇచ్చారు. ఇది మెర్సీ కిల్లింగ్ అంటే చాలామందికి అందరికి తెలిసిందే. ఏంటంటే ఒక హెల్త్ ఇష్యూస్ మీద మనము మెర్సీ కిల్లింగ్ అనేది వస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఇది ఆ హెల్త్ విషయం మీద చేసింది కాదు. ఇది ఆర్టికల్ 21లో ఒక మనిషి గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీశాను. సొసైటీలో చాలామంది అన్యాయానికి గురయ్యి ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళు జీవితాన్ని సాధించేస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరు, ఒక చైల్డ్ అమ్మాయి, ఆర్ఫనేజ్ అమ్మాయి తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నంలో ఈ కథ స్టార్ట్ అవుద్ది. మెర్సీ కిల్లింగ్ అనేది నేను హెల్త్ విషయం మీద చేయలేదు.
ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మళ్ళీ అపార్థం చేసుకుంటారు. ఒక సొసైటీలో అన్యాయానికి గురైన ఒక అమ్మాయి కథ ఇది. ఆ అమ్మాయి జీవితం ఎలా జరిగింది ఏంటి అనేది తీశాను. సో ఈ నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, ఎక్స్పెషల్గా సాయి కుమార్ గారు మా మా సినిమాలో చేయడం అనేది నాకు ఒక అదృష్టం. ఎందుకంటే నాలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి ఇలా చేయమ్మా, అలా చేయమ్మా, అలా ఉండాలి, ఇలా ఉండాలని కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేసేసి ఒక అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చారు. సార్ మీకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను సార్. నా కెరీర్ మొత్తం మీరు గుర్తుండి ఉంటారు సార్. దీని తర్వాత నేను ఫస్ట్ సినిమా మన్యం చేశాను. ఆ సినిమా తర్వాత దేవరకొండలో విజయ్ ప్రేమ కథ, ప్రొడ్యూసర్ మన్మధర్ గారు నా ఫ్రెండు. ఆ సినిమా లేకపోయి ఉంటే ఈ సినిమా లేదు. చాలా అభిమానం, ఎంతో ప్రేమతో నా కోసం ఇక్కడ దాకా వచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. అమర్ గురించి చెప్పాలి. కెమెరామెను లేకపోయి ఉంటే నేను ఈ కాకినాడలో నేను షూటింగ్ చేసేవాడిని కాదు. ఒక అద్భుతమైన పర్సను తమ్ముడు నాకు. నేను నా జర్నీ ఫస్ట్ నుంచి తనతోనే స్టార్ట్ అయింది, ఇక ముందు కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా అన్న నేను ఉన్నానని నాకు నిలబడుతుండేవాడు. తర్వాత రైటరు మా డైలాగ్ రైటర్ సురేష్ గారు కానీ, ఎడిటరు కపిల్ కానీ సహకారం వల్ల, మా ప్రొడ్యూసర్ మేడం సహకారం వల్ల, మాధవి గారి వల్ల వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. తర్వాత నేను 2 days బ్యాక్ చాలామందిని లిస్ట్ అవుట్ చేశా. మనకి గెస్ట్లు ఎవరు ఉన్నారు? ఎవ్వరు లేరు, సాయి కుమార్ గారు ఒక్కడు తప్ప. ఈరోజు ఈ స్టేజ్ని చూస్తుంటే నాకు ఒక అద్భుతం అనిపించింది. అది ఈ సినిమా రప్పించుకుంది. మా మేడం గారి కష్టం వీళ్ళందరినీ ఇక్కడి వరకు రప్పించుకుంది. ఈ స్టేజ్ వీళ్ళంతా అంత అందంగా ఉంటుందని నేను ఊహించలేదు. డైరెక్టర్ సూపర్గా చేశారు, డిఓపి ఎక్సలెంట్గా చేశారు, హీరోయిన్ చాలా బాగుంది, హారిక బాగా చేసింది అంటారు. బట్ నాకు అనిపిస్తుంది అంత రిలవెంట్ కాదు ఇప్పుడు అది మాట్లాడడం. మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు నచ్చి మీరే ఆ మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సో మా మూవీ April 12th రిలీజ్ అవుతుంది. మీలో అందరు కాకపోయినా కొంతమంది చూడండి, మీకు నచ్చితే అందరికీ చెప్పండి. సో మా ప్రొడ్యూసర్స్కి ఈ మూవీ వల్ల ఎక్కువ డబ్బులు రావాలి, మా డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, ఇందులో వర్క్ చేసిన కళాకారులకి, టెక్నీషియన్స్కి మంచి పేరు వచ్చి మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవి అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ చూపించరు, చాలా బాగుంది. సాంగ్స్ అయితే బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు చూస్తే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. శుభ సాయంత్రం. నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూ టి కృష్ణ గారి సినిమాలు ఎక్కువ డబ్బింగ్లు చెప్పడం, ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం. సో ప్రతిఘటన, అలాగే ఈటీవీ వాళ్ళ మౌన పోరాటం. సో తను వచ్చి కథ చెప్పినప్పుడు భయ్య, సో అలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే చాలా ఎమోషనల్ కథ, కానీ ఫస్ట్ డైరెక్షన్ అన్నాడు. ఇప్పుడే తెలిసింది నందిగారి శిష్యుడని. సో గురువుకు తగ్గ శిష్యుడివే. ఇలా ఉంటాడు, కానీ చాలా డిమాండింగ్ డైరెక్టర్ కూడా. ఎన్నో మమ్మల్ని ఎన్నో పరీక్షలు పెట్టాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది, చాలా బాగుంటుంది. క్యారెక్టర్ ఏమిటో రేపు రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది, కానీ ఐ థింక్ యూ కుడ్ ఫీల్ ఇట్. బట్ ఈ సినిమా వీళ్ళిద్దరిదే. నిజంగా ఇద్దరు చాలా బాగా చేశారు. తను చెప్పినట్టు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నా ఆపోజిట్గా హారిక ఒక విధంగా నాకంటే బాగానే చేసింది. ఇప్పుడే అన్నాను, కళ్ళలో నుంచి గ్లిజర్ అనగానే మహా నటి అని. కొంచెం తప్పకుండా, ఎందుకంటే నేను బాలనటుడిగా మొదలెట్టి సావిత్రి గారితో కూడా మా తమ్ముడు యాక్ట్ చేస్తున్నప్పుడు గోరింటాక్ సినిమా సావిత్రి గారు గ్లిజరిన్ లేకుండా చేయడం చూశాను నా కళ్ళతో. ఆ తర్వాత సినిమాలో చూసాం. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే, ఆ లెవెల్లో సార్ ఇటా అటా అంటోంది. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ అలాగే తను చాలా మంచి ఆర్టిస్టు. మేము ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసాం ఇందులో. సో ఇందాక ఆయన చెప్పినట్టు ప్రతి మహిళ చూడాల్సిన సినిమా.
దానికి కారణం మళ్ళీ ఈ మహిళ. ఆవిడ కాకినాడ నుంచి రావడం, నన్ను కలవడం, డాక్టర్ గారితో వచ్చి కలిశారు. అమ్మ ఫస్ట్ సినిమానే ఇంత ఒక మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ అంటే బేసిక్గా ఆవిడ తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయింది ఆవిడ. ఐ థింక్ షీఈ్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా క్లాస్మేట్ ధన్వంతరి అని కాకినాడలో ఉన్నాడు. వాడు నాకంటే ఈ ఫంక్షన్కి నువ్వు వెళ్ళాల్సిందే, ఆవిడని సపోర్ట్ చేయాల్సిందే అని మీకోసం. సో ఐ థింక్ కాకినాడ టోటల్గా కాకినాడ మీతోనే ఉన్నట్టుంది. సో అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ లొకేషన్స్ చూశారు కదా. అమర్ రాలేదనుకుంటా కెమెరామ్యాను, తను ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే మాస్ట్రో ఇళయరాజా గారి సగం ఈ రాజా ఏడి ఇందాక కోనా కూడా అంటున్నాడు, భయ్య కోనా తీసిగా ఒప్పుకోడు. అండ్ కోనా లక్కీ హ్యాండ్ ఆల్సో. రమణ మీ అందరికి కూడా చెప్తున్నా, సో కోనా వెరీ లక్కీ హ్యాండ్. కోనా రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా రవి, అలాగే ఆకాష్ నిజంగానే ఆ రోజు పోస్టర్ ఓపెన్ చేశాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఒక ఫ్యామిలీ ఫీలింగ్తోనే ఈ ఫంక్షన్ జరుగుతోంది. కోనా ఈజ్ ఆల్సో ఫ్యామిలీ, ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కొన్ని ఫంక్షన్స్ మేము మిస్ అవుతూ ఉంటాం. ఈరోజు కూడా నాకు దగ్గర ఇంకో 3 ఫంక్షన్లు ఉన్నాయి, ఇక్కడి నుంచి బయలుదేరాలన్నమాట. బట్ స్టిల్ మర్సీ కిల్లింగ్ అన్నదానికి తప్పకుండా నేను ఉండాలి, ఈ ఫిలిం గురించి మాట్లాడాలి అని రావడం జరిగింది. సో మ్యూజిక్ చాలా బాగుంది, వండర్ఫుల్. ఎందుకంటే 2 సాంగ్స్, ఆ భారతి అంటే నాకు కృష్ణ గారి పాటలు, ప్రతిఘటనలో ఆ ఎమోషనల్ సాంగ్ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. సో చాలా బాగున్నాయి. అండ్ ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ ఐ థింక్ సురేష్ కదా, యా బాగా రాశారు డైలాగులు, అన్ని డైలాగులు బాగున్నాయి. సో గుడ్. సో ఇట్స్ ఓవరాల్గా ఒక తెలియని ఫీల్ తీసుకెళ్తుంది. ఒక ఆ పాప పడే ఆవేదన, ఆక్రోశం, ఆవేశం, ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్గా ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మెసేజ్. ఆర్టికల్ 21 అంటున్నా, ఇందాకేదో అంటున్నాడు నెక్స్ట్ కమర్షియల్ అది. ఇది పక్కా కమర్షియల్ సినిమానే, మిమ్మల్ని ఆలోచింపజేసే సినిమా. బట్ ఏదేమైనా మా ప్రయత్నం మేము చేసాం ఒక మంచి క్యాస్టింగ్తో. ముఖ్యంగా పార్వతీశం మా అబ్బాయితో కూడా, తను వాళ్ళిద్దరూ హీరోలుగా ఐ థింక్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఆ సినిమా చేయడం జరిగింది. సో మళ్ళీ మన జిల్లానేగా, పలాస శ్రీకాకుళం మా అత్తగారి ఊరు. ఆది అక్కడే పుట్టాడు, నా కూతురు అక్కడే పుట్టింది, అంతా శ్రీకాకుళమే. సో పార్వతీశం సో మంచి నటుడు. నేను సినిమా చూడలేదు కానీ మా కాస్ట్యూమర్ ఈరోజు మార్నింగ్ సినిమా చూడడం జరిగింది. ఫైట్స్ ఎరగదీసామంటున్నాడు. సో ఎన్ని ఫైట్లు ఉన్నాయి? 4 సార్. ఫైట్ మాస్టర్ ఎవరు? దేవరాజ్ గారు. నీ పేరే మర్చిపోయావు. సో దేవరాజ్ వచ్చాడు తను. సో ఫైట్స్ చాలా బాగున్నాయి అన్నాడు. నువ్వే చెప్పావు కదా 4 రోజులు 4 ఫైట్లా? 5 డేస్లో 4 ఫైట్లు సార్. ఓకే, బాగా చేసావా? ట్రై చేశాను సార్. డూప్ ఉన్నాడా? ఓకే. సో 4 ఫైట్లు, సాంగ్స్ అని ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగానే ఫీల్ అవుతున్నాను. అండ్ బ్యూటిఫుల్ క్యాస్టింగ్, అటు రామరాజ్ కానీ, మా భయ్య కానీ, శ్రీనివాస్ భయ్య కానీ, అలాగే ఆనంద్, సూర్య, చక్రపాణి గారు. సో అంతా ఒక మంచి క్యాస్టింగు. సో తప్పకుండా మీరందరూ రావాలి. మా సిద్ధార్థ్ రెడ్డి యంగ్ ప్రొడ్యూసర్. సో అదే సిద్ధార్థ్కి, అలాగే మాధవి గారికి, మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ April 12th థియేటర్స్ రండి, చూడండి ఈ మెర్సీ కిల్లింగ్ అని ఆశీర్వదించండి. డోంట్ మిస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ఈ సినిమా ఎప్పుడు నాకు తెలిసి 5 o'clockకి పవిత్ర కాల్ చేసింది. చేసి సార్ మీరు ప్రిలీజ్ ఈవెంట్కి రావాలని 5 o'clockకి తను చెప్పింది. అంటే ఒక సినిమా నాకు తెలిసి తను చూసిన ఫస్ట్ ఆడియన్ అనుకుంటా అవుట్ సైడ్ ద యూనిట్. ఈ సినిమా చూసి 15 నిమిషాలు ఏడ్చానని చెప్పింది. 15 నిమిషాలు ఏడ్చాను నేను చెప్తున్నా సార్, యూ ట్రస్ట్ మీ, మీరు యూ విల్ ఫీల్ ప్రౌడ్. మీరు ఈ సినిమాకి ఒక గెస్ట్గా అటెండ్ అయినందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతారని చెప్పింది. అంటే ఏ సినిమా అన్నా గొప్ప హిట్ అవ్వాలంటే ఏదర్ నవ్వించాలి బాగా, లేదంటే బాగా ఏడిపించాలి. నేను నవ్విస్తాను, నువ్వేమో ఏడిపించావు, కానీ రెండింటి వల్ల కూడా హిట్ అవుతుంది అని నాకు ప్రతి విజువల్లో సినిమా అంటే ఒక ఆర్ట్, కళ. ఆర్ట్ని ఆడియన్స్ దాన్ని ఓన్ చేసుకోవాలంటే దాంట్లో ఒక హార్ట్ ఉండాలి. ఆ హార్ట్ కనపడుతుంది ప్రతి విజువల్లో.
అండ్ మన రాజా మ్యూజిక్లో ప్రతి దాంట్లో నీ డైరెక్షన్లో ప్లస్ వీళ్ళ పెర్ఫార్మెన్స్లో ప్రతి దాంట్లో ఒక హార్ట్ ఉంది, గుండు ఉంది ఈ సినిమాకి. ఏదో ఒక తెలియని ఒక ఫీల్ ఉంది ప్రతి ఫ్రేమ్లో. అది మన కంటెంట్లో ఆ స్ట్రెంత్ ఉన్నప్పుడే మనం ఏం చేసినా పండుతుంది. ఆ కంటెంట్ అంత బాగా రాసుకున్నామని నాకు అర్థమైంది. సాంగ్ కానీ దాంట్లో ఉన్న లిరిక్స్ కూడా రాజా రాసినట్టున్నాడు. వెరీ నైస్, చాలా బాగుంది. సో ఇది ఎందుకంటే అండ్ పైగా ఈ సినిమా 12th రిలీజ్ అవుతుంది, మా సినిమా 11th రిలీజ్ అవుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది, దుర్మార్గురాలు చెప్పకుండా పిలిచిందండి. అయినా కూడా ఐ స్టిల్ వాంట్ ఎవ్రీబడి టు సీ దిస్ ఫిలిం ఆల్సో. ఏడిపిస్తుంది అంటే 11వ ఏప్రిల్ 11 వచ్చి నవ్వండి, 12 వచ్చి ఏడవండి. అంటే ఏడవండి అంటే ఫీల్ అవ్వండి. సో అండ్ ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాలి పార్వతీశంకి, అలాగే ఐశ్వర్యకి, అలాగే హారికకి. హారిక నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మనం చేసేది ఏంటి, సినిమాలు డబ్బుల కోసం చేయం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ గుర్తింపు కోసం, మనలో ఉన్న టాలెంట్ 10 మందికి తెలియాలి అనే ఒక గుర్తింపు కోసం చేస్తాం. మనీ కమ్స్ లేటర్, ఆ తర్వాత సంగతి అది. ఆ మనీ వస్తే బోనస్. అండ్ ఈ సినిమాలో నాకు నా బాల్యం కనిపించింది. కాకినాడలో పుట్టి పెరిగా నేను పుట్టింది బాపట్ల, పెరిగింది కాకినాడ. సో మీరు కూడా కాకినాడ వారు అవడం వల్ల ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అని నేను ఎందుకంటే నేను నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కాకినాడలో నేను చదువుకున్నా, రామారావుపేటలో. సో బీచ్ ఆ విజువల్స్ చూడంగానే నాకు నా బాల్యాన్ని గుర్తు చేసింది ఈ సినిమా. సో ఈ సినిమా ప్రతి వాళ్ళకి ఇన్వాల్వ్ అయిన అందరికీ, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఎందుకంటే విజువల్స్ బాగున్నాయి, ప్రతిదీ అందరికీ ఇది ఒక గుర్తింపు తెచ్చే సినిమా అవ్వాలి. అలాగే మా కాకినాడ ప్రొడ్యూసర్ గారికి డబ్బులు తెచ్చే సినిమా సెకండ్ ఫిలిం. అండ్ ప్రాబ్లీ మీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య అవ్వచ్చు. సో చాలా అండ్ వెంకటరమణకి ఎస్పెషల్లీ, ఎందుకంటే డైరెక్టర్స్కి వాళ్ళు పడే కష్టం, ఒక పెయిన్, అంటే ఎంతో పెయిన్లోంచి, ఎంతో శ్రమలోంచి తన ఒక ఇది పుడుతుంది, క్రియేటివిటీ. లైక్ ఇట్స్ నాట్ సో ఈజీ. ఒక విజువల్ని కన్సీవ్ చేయాలన్నా, ఒక డైలాగ్ కన్సీవ్ చేయాలన్నా, ఒక క్యారెక్టర్ని మనం సృష్టించాలన్నా దానికి ఎంతో తపన పడతాడు డైరెక్టరు. ఎందుకంటే నేను 55 ఫిలిమ్స్ 25 ఇయర్స్ నా కెరియర్లో ఎంతోమంది డైరెక్టర్స్ తోటి నేను జర్నీ చేసి దగ్గరుండి వాళ్ళతో సమానంగా ఆ పెయిన్ని పంచుకున్న ఉండగా నేను చెప్తున్నాను, నీ శ్రమ, నీ కష్టం రేపు ఏప్రిల్ 12వ తారీఖు నాడు నీకు గొప్ప విజయాన్ని అందించాలి. నీకు, మా కాకినాడ ప్రొడ్యూసర్ గారికి, అందరికీ ఇది పెద్ద విజయాన్ని అందించాలి. ఐశ్వర్యకి ఇది చాలా పెద్ద బ్రేక్ అవ్వాలి, ఎందుకంటే తను చాలా బాగుంది. ప్రతి విజువల్లో ఒక ప్యూర్ ఒక సోల్ కనపడుతుంది నాకు. అలాగే పార్వతీశం, నేను మొన్న ఏదో చూసే ఒక రీలు, నిన్ను శ్రీముఖి చాచిపెట్టి కొట్టింది, ఇదేనా సినిమా? అది వేరా? నువ్వేంటి రవితేజ తయారయ్యావు, అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వీక్ ఒకటి చేస్తున్నావా? సో మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్ అండ్ యాక్టర్స్ అందరికీ. మీరు తప్పకుండా ఏప్రిల్ 12 నాడు వెళ్ళి మెర్సీ కిల్లింగ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన సినీ రంగంలోని ప్రముఖులు సాయి కుమార్ గారు, ఇంకా చాలామంది పేర్లు నాకు కొంతమంది తెలుసు, తెలియదు, వీళ్ళందరూ మీడియా మిత్రులు, ఇంకా నా ఫ్యామిలీ అందరికీ కూడా స్వాగతం. అసలు ఈ క్షణం వరకు నాకు ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది, నేనేంటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఈ వేదిక మీద నిలబడి మాట్లాడడం ఏంటి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని నేను నమ్ముతాను. ఏదైనా జరగాలి అని ఉంటే అది అలా జరుగుతుంది, అంతే. నోబడీ కెన్ చేంజ్ ఇట్. ఎందుకంటే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో 38 సంవత్సరాలు సర్వీస్ చేసి రీసెంట్గా రిటైర్ అయ్యాను. అంటే నాకు సినిమాకి పెద్దగా కనెక్షన్ లేదు. సినిమా చూడడం బాగుందంటే బాగుంది, లేకపోతే చెత్తలా ఉంది అనుకోవడం, అంతే. అయితే మా హస్బెండ్ డాక్టర్ గారు, ఆయన
కాకినాడ జనరల్ హాస్పిటల్కి డెప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నారు ప్రస్తుతం. హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పబోతే ఆయన కోపం వస్తుంది. సో ఆయన త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు కూడా, ఇంకో 2 monthsలో. సో ఆయనకి కూడా సినిమాకి అదే చూడడం, మంచి మంచి సినిమాలు చూసేవాళ్ళం మేము చాలా. ఇక్కడ సినిమాలు ఇంకెక్కడంటే మా అబ్బాయి, వాడు ఒక మ్యూజిషియన్, సంగీతం ఆర్టిస్ట్, సినిమా అంటే ప్యాషన్ అండ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా. సో వాడి కెరియర్ ప్లాన్ చేసే క్రమంలో మాకు ఫ్యామిలీకి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సాయి అనే కంటే ప్రొడ్యూసర్గా ఉన్న తాళబత్తుల మాధవి గారి హస్బెండ్ మా ఇంటికి అతను ఈ రమణ గారిని ఒక స్క్రిప్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఇద్దరు మహానుభావులు వచ్చారు. అయితే ఆ కథ అంటే ఏదో అనగనగా ఒక రాజు అలా చదవడమే నాకు తెలుసు, కానీ స్క్రీన్ 1 స్క్రీన్ ప్లే అది అసలు నాకు తెలియదు. సో అదంతా మా అబ్బాయి వాళ్ళు చూసుకున్నారు, దానిలో ఏవో మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఓకే, ఈ కథని సినిమాగా తీయడానికి మనకి కూడా అర్హత ఉంది అని ఒక డెసిషన్కి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా నేను రిటైర్ అవ్వలేదు, ఇంకా జస్ట్ ఒక 1 month ఉంది. అస్సలు పట్టించుకోలేదు. మా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అస్సలు వదలరు అనమాట. లాస్ట్లో ఇంకా అందులో ఉండిపోయాను నేను. ఆ 1 monthలోనే రమణ గారు మ్యాక్సిమం కాకినాడలో షూటింగ్ అంతా కానిచ్చేశారు. నేను రిటైర్ అయ్యాక అప్పటికి నాకు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవాలి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అంటే సినిమా అంటే అయితే షూటింగ్ అయిపోయింది, అయితే ఎప్పుడు రిలీజు అని అడిగాను మా అబ్బాయిని. అదేంటమ్మా అన్నాడు. అంటే మ్యూజిక్ చేయాలా? సరే మ్యూజిక్ 2 పాటలు చేసేస్తే సినిమా అయిపోతుందా? వాడు ఎందుకంటే నేను కథ చదివి ఆ తర్వాత తెలుసుకున్నాను, చాలా కనెక్ట్ అయ్యాను అందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ కథకి కానీ. చదువుతున్నప్పుడే ఒకసారి ఎందుకో ఎక్కడో కలుక్కుమన్నట్టు, నేను పుస్తకాలు కూడా చాలా ఎక్కువ చదువుతాను, ఎంత తొందరగా దాన్ని సినిమాగా చూద్దామా అని ఒక ఆతృత. అప్పుడు మా అబ్బాయి చెప్పాడు, అమ్మ నువ్వు రిటైర్ అయిపోయావు, ఇన్నాళ్ళు చాలా బిజీగా ఉన్నావు, ఇప్పుడు ఖాళీగా ఉండి ఏంటి ఎప్పుడు రిలీజ్ అని నా బుర్ర తినొద్దు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి నా ఛార్జ్ తీసుకో, సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్గా నేను వెనకాల ఉంటాను నీకు. సో తర్వాత సినిమాలు నేను చూసుకుంటాను, ఈ సినిమాని ఒక్కటి నీ చేతుల మీద నువ్వు పూర్తి చేయి అని ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వాలి కానీ వదిలే తత్వం కాదు, తగ్గేదే లేదు మేము. సరే ఓకే అని. సో అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా అబ్బాయికి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాడు ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం కుదరలేదు, మా డాక్టర్ గారు కూడా బిజీగా ఉండి. కానీ నా కోసం నా ఫ్యామిలీ అంతా, నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మరదళ్ళు, మా అత్తయ్య గారు, మా వీళ్ళంతా ఆ సీన్ని సృష్టించడానికి, దాన్ని పండించడానికి డైరెక్టర్ అయితేనేంటి, అందులో ఉన్న తారాగణం అయితే ఏంటి, వెనకాల ఎంతమంది కష్టపడతారు, ఎంత రకంగా ఎలా నలిగిపోతారు, ఎంత మేధో మదనం అంటారు, అంత జరిగితే కానీ ఆ సీన్ పండదు అని నాకు అర్థమైంది. ఒకళ్ళు ఎవరో చెప్పారు, ఒక్కరోజు షూటింగ్ చేస్తే అమ్మ మీరు ఒక 50 కుటుంబాలకి భోజనం పెట్టిన వారు అవుతారని. అంటే అది నాకు చాలా అనిపించింది, ఓహో అని. సో నేను ఎవరిని కూడా వదలలేదు, కొంతమందిని డైరెక్ట్గా, కొంతమందిని ఇండైరెక్ట్గా అలా టార్చర్ పెడుతూనే ఉన్నాను. మొత్తం సినిమా అంతటిని నా పర్యవేక్షణలోనే పూర్తి చేసాం. ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో ఐషు. నాకు తెలుసు చాలా టైం అయిపోయింది, అందరికి ఆకలేస్తుంది, ఎప్పుడో ఈవినింగ్ వచ్చి అలానే కూర్చున్నారు, కొంతమంది లేచి వెళ్ళిపోయారు కూడా. సో టైం అలాంటిది, ఏం చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే మా మీడియా పార్ట్నర్స్కి అండ్ ఎవరూ లేరు గెస్ట్లు, ఎలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్న టైంలో నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడికి వాళ్ళ బ్లెస్సింగ్స్ అందజేశారు, చాలా చక్కగా మాట్లాడారు, మూవీ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ పూరి, యాంకర్ రవి, అవినాష్ గారు, హరితక్క అండ్ అలాగే కోన వెంకట్ గారు, సాయి కుమార్ గారు ఆల్రెడీ మూవీలో ఉన్నారు, బట్ యా ఎప్పటికీ స్పెషల్ అపీరియన్సే అనమాట. సో అంటే చెక్ చేసుకున్నా వెనకాల ఎవరు ఉన్నారు అని చెప్పి, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అందరు రావడం. అలాగే యాంకర్ శివ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ తమ్ముడు
లోటు కొంచెం కనిపిస్తుంది. బట్ దాన్ని కవర్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్, అను, నిధు, పవి, సో ఎవ్రీ వన్ అనమాట. ఎప్పుడు నా పక్కనే ఉండి ఒక ఫ్యామిలీలా ఉంటూ ఉంటారు. అండ్ కమింగ్ టు మూవీ, ఫస్ట్ డైరెక్టర్ గారు మూవీ గురించి నెరేషన్కి పిలిచినప్పుడు నెరేషన్ విన్నప్పుడు ఈ రోల్ నేను చేయగలను అంటే చేయగలను, బట్ ఎలా ఉంటుంది ఏంటి జనాలు ఎలా తీసుకుంటారు అనేది చాలా వచ్చాయి అనమాట నాకు క్వశ్చన్స్ మైండ్లో. వెంటనే డైరెక్టర్ గారు లేదండి ఎక్కడ వల్గారిటీ ఉండదు, చాలా బాగా చూపిస్తారు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ అన్నారు. సో ఓకే అండి నేను చెప్తాను అని చెప్పి నాకు స్టోరీ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా నరేట్ చేశారంటే అంత బ్యూటిఫుల్గా నరేట్ చేశారు. సో వెంటనే మా మమ్మీకి కాల్ చేశాను, మా తమ్ముడికి చెప్పగానే యూ షుడ్ డూ ఇట్, ఇలాంటి మూవీసే చేయాలి, గ్లామరస్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి మూవీస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సో నువ్వు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అండ్ అలాగే ఇంత మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీకి ప్రొడ్యూస్ చేయడానికి కూడా అంత త్వరగా ఎవరు చూస్తారులే అనుకునే జనరేషన్లో మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు లేడీ లెజెండ్స్ అనమాట. సో బాలా గారు అలాగే మాధవ్ గారు ఇద్దరు చాలా సపోర్ట్ చేసి, అంటే డబ్బులు వస్తాయా లేవా అని ఆలోచించకుండా, ఎంత అవుతుంది అని ఆలోచించకుండా, ఏ బిల్డింగ్లు స్థలాలు కొనుక్కునే జనరేషన్లో లేదు ఒక మంచి సినిమా బయటకు వస్తుంది, మన వల్ల ఇంతమంది ఒకరోజు భోజనం చేస్తున్నారు, సో ఇలాంటి ఆలోచన ఉండే వాళ్ళు చాలా తక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ ఆఫ్ యూ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు. అండ్ అలాగే సాయి గారు, మీరు లేకపోతే మాధవి గారు అక్కడ కూర్చునే వాళ్ళు కాదు. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. ఎప్పుడు ఇలాంటి ఒక మ్యాన్ అనే వాళ్ళు ఉండాలండి వెనకాల. మెన్ లేకపోతే ఉమెన్ లేదు, ఉమెన్ లేకపోతే మెన్ లేరు. సో అందరూ అంటారు ఉమెన్ మెన్ అని, కానీ ఇద్దరు అండి ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరండి. ఎవరో ఒకరికి సపోర్ట్ ఉండాలి, బ్యాక్ బోన్ ఉండాలి. సో ప్రతి ఒక్క మహిళ కానీ పురుషుడు ఎవ్రీ వన్ మెన్ అండ్ ఉమెన్ ఈ సినిమా చూడాలి, చిన్న పిల్లలతో సహా. చాలా బ్యూటిఫుల్ మూవీ, చాలా మంచి మెసేజ్ ఉంది. అండ్ హారిక అసలు తన్ని ఆర్టిస్ట్ అనే కంటే పర్ఫార్మర్ అనొచ్చు, అంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసిందండి. అలాగే పార్వతీజం, థ్యాంక్ యూ సో మచ్ పారు. సో ఎవ్రీడే చాలా సపోర్టివ్గా ఉండి ఎంత లేట్ అయినా తనకు షూట్ అయిపోయి మాకు షూట్ ఉన్నా సరే లేదు నేను కూర్చుంటాను, నేను తోడుంటాను అని కూర్చునేవాడు. సో చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఉమెన్ అనగానే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఘర్షణ శ్రీనివాస్ గారు అండ్ వీళ్ళంతా లెజెండరీ యాక్టర్స్ ఫస్ట్ నుంచి, సాయి కుమార్ గారు, వీళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం అలాగే మూవీలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ని తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు అలాగే మా డిఓపి అమ్మర్ గారు, ఒక్కొక్క లొకేషన్ చాలా సీనరిక్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీశారు. అండ్ అలాగే మా ఎంఎల్ రాజా గారు ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్, ఎంత బ్యూటిఫుల్ సాంగ్. అంటే వ్యూస్ తక్కువ వచ్చాయి ఆబ్వియస్లీ, ఏం చూస్తాము అనుకునే జనాలు ఉంటారు కాబట్టి. అంటే చిన్న సినిమా అని నేను అన్నండి, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మీ చేతిలోనే ఉంది. మీరు ఆదరిస్తే అది హిట్, మీరు చూడకపోతే అది ఫ్లాప్, అంతే. సో మీరు ఖచ్చితంగా చూడాలి, ఈ మూవీలో ఒక సోల్ ఉంది. ఖచ్చితంగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తారు ఖచ్చితంగా వెళ్ళి చూడండి అని. చాలా బ్యూటిఫుల్ మూవీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బ్యూటిఫుల్ డైలాగ్స్ రాసిన సురేష్ గారు, అలాగే మా టెక్నికల్ టీమ్ అండ్ మా డైరెక్టర్స్ ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేటివ్ డైరెక్టర్స్, జయంత్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు, మా కో డైరెక్టర్ గారు చాలా సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారండి. ఎవ్రీవన్, ఈవెన్ మా మీడియా పార్ట్నర్స్ కూడా ఇప్పుడు కష్టపడుతున్నారు, అబ్బాయి ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు వెళ్దాము అని చెప్పి. సో ఈ ఒక మూవీ వెనకాల ఇంత జరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే స్వీట్ పెయిన్స్ అంటారు కదా, ఆ స్వీట్ పెయిన్స్తో ఈ మూవీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నన్ను ఉమాగా చూసుంటారు, అంటే సుందరానికిలో లీలాగా చూసుంటారు, బట్ మర్సీ కిల్లింగ్లో నన్ను స్వేచ్ఛగా చూస్తారు. అండ్ నేను మా రమణ సార్కి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నన్ను నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ మా డిఓపి అమర్ అన్న అండ్ మా ప్రొడ్యూసర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్
రాజన్న, ఓ మై గాడ్ అన్న, మ్యూజిక్ అయితే అదిరిపోయింది. దట్స్ మై ఫేవరెట్. అండ్ ఐ రియల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ హియర్. అండ్ మన మీడియా పార్ట్నర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడికి వచ్చి ఇంత పేషెన్స్గా ఉన్నందుకు. అండ్ పేషెన్స్ ఓకే, కొంచెం యా. అండ్ మా మమ్మీ డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చానంటే మా మమ్మీ డాడీకి థ్యాంక్స్, లవ్ యూ. అండ్ మా ఎవ్రీ క్రూ అనమాట, లైట్నింగ్ డిపార్ట్మెంట్ కానీ, సెట్ డిపార్ట్మెంట్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ కానీ, మా ప్రొడక్షన్ కానీ, అందరూ కష్టపడితేనే ఒక ప్రోడక్ట్ వస్తుందంటారు. అండ్ మర్సీ కిల్లింగ్ ఈజ్ దాట్.